నేను గోవింద్కు చెద్దన్నం పెట్టానంటే నువ్వు నమ్ముతున్నావా? నువ్వు పెట్టింది చెద్దన్నం అని అంత క్లియర్ గా కనిపిస్తుంటే నమ్మకేం చేయమంటావే? ఆ క్యారేజ్ ఉదయం పెట్టింది నువ్వే కదా? అవును నేనే. మరి అప్పుడు ఆ చెద్దన్నం పెట్టింది నువ్వే కదా? అలా ఎలా అవుతుంది బావా? నేను వేడన్నం పెడితే ఎవరైనా వచ్చి చెద్దన్నం పెట్టొచ్చు కదా. ఆ అవసరం ఎవరికుంటుంది? గోవింద్కి చెద్దన్నం పెడితే లాభం ఎవరికుంటుంది? ఇంకెవరికుంటుంది? ఆ దామినికుంటుందిగా. నేను చెద్దన్నం పెట్టానని గోవింద్ అనుకోవాలి, నాతో వచ్చి గొడవ పడాలి, నాతో రెండు తప్పు చేయించాలి. అదే దాని టార్గెట్. అందుకే మా ఇద్దరికి మధ్య చిచ్చు పెట్టింది. నా ప్రమేయం లేకుండానే నన్ను రెండో తప్పు చేసిందాల్లా నీ ముందు నిలబెట్టింది. నిన్ను వదిలేస్తే ఇలాంటి కట్టుకథలు 100 చెప్తావు. ఇదంతా నాకు అనవసరమే. అందరి దృష్టిలో నువ్వు రెండో తప్పు చేసావు, అవునా? చేశాను. ఏ నేరం చేయకుండానే నేను నేరం చేసిందల్లా మిగిలాను. చాలు, ఇంకా స్టోరీలు వద్దు. రెండో తప్పు చేసావు కాబట్టి మొదటి తప్పుకి వేసినట్టుగానే ఈ తప్పుకి శిక్ష వేస్తున్నాను. బావా తొందరపడద్దు బావా, నాకు కాస్త టైం ఇవ్వచ్చు కదా. ఇదంతా అబద్ధమని నేనే నేరం చేయలేదని నిరూపించుకుంటా. నేను గడవడుగుతుంది నువ్వు వేయబోయే శిక్షలకి భయపడి మాత్రం కాదు బావా. నేను ఏ నేరం చేయలేదని, జరిగిన నేరంతో నాకు ఎలాంటి సంబంధం లేదని నిరూపించుకోవడానికి మాత్రమే. అబ్బా ఆశ, ఈ లోపు నువ్వు చేసిన నేరాల్ని ఇంకొకరి మీద నెట్టేయడానికి గడువు అడుగుతున్నావు. ఈ పప్పులే నా దగ్గర ఉడుకో మేడం. బావా నేను చేసిన నేరాన్ని ఇంకొకళ్ళ మీద నెట్టేయడానికి నేనేమంత దుర్మార్గురాల్ని కాదు. అంటే నేను నేరస్తున్నా? నేను చేసిన నేరాల్ని ఎదుటోళ్ళ మీదకి నెట్టేస్తానన్నా నీ ఉద్దేశం? నువ్వెందుకలా అనుకుంటావు? అనుకుంటానే. ఎవరన్నా నిన్ను వెదవా అంటే ఎదుటోళ్ళనే తిరిగి వెదవా అనడం నీకు అలవాటు కదా, అందుకే అలా అనుకుంటాను. ప్లీజ్ బావా, నాకొక్క అవకాశం ఇవ్వు. ఈ తప్పు నేను చేయలేదని నిరూపించుకుంటాను. గోవింద్కు చెద్దన్నం ఎవరు పెట్టారో నేను నిరూపిస్తాను. అవసరం లేదే, ఆల్రెడీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక మిగిలింది నీకు పనిష్మెంట్ ఇవ్వడమే. సరే, నువ్వు నాకు పనిష్మెంట్ ఇవ్వాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయినట్టున్నావు. సరే చెప్పు, ఇప్పుడు నన్నేం చేయమంటావు? అంటే నేనేం చెప్తే చేస్తావా? మావయ్య గారు నా మీద ఎంతో నమ్మకంతో నీకు మాటిచ్చారు, పద్మావతి తప్పు చేస్తే ఇంటి నుండి పంపించేస్తాను అని. దాన్ని అదునుగా తీసుకొని నువ్వు నాకు శిక్ష వేయటానికి డిసైడ్ అయిపోయావు. ఆయన మీద గౌరవంతో, ఆయనకిచ్చిన మాట మీద గౌరవంతో చెప్తున్నాను బావా. నువ్వేం చెప్పినా చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇదిగో, నువ్వు నిజంగా మాటిచ్చావో అబద్ధంగా మాటిచ్చావో ఓ ట్రయల్ వేసుకుందామా? నీ ఇష్టం. నా చుట్టూరా బావా బావా అనుకుంటూ ఓ 10 రౌండ్లు తిరగవే. అదేం శిక్ష బావా? ఇది శిక్ష కాదే, నేను వేయబోయే శిక్షకి ట్రైలు. నా చుట్టూ 10 రౌండ్లు తిరుగు, అప్పుడు నువ్వేం చెప్పినా చేస్తావు, నేను నమ్ముతాను. వదిలే బావా, డైరెక్ట్ గా పనిష్మెంట్ ఇవ్వు. ట్రైల్ పనిష్మెంటే చేయలేదు, ఇక ఒరిజినల్ పనిష్మెంట్ ఎలా చేస్తావే? నీ వల్ల కాదు కానీ ఇంట్లో నుంచి వెళ్ళిపో. సరే, నీ ట్రయల్ పనిష్మెంట్ లో నేను నెగ్గుతాను. బావా 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 పద్దు ఆగువే, పద్దు ఆగువే, పోసేయ్, పరిగెత్తలేకపోతున్నానే. ఆగువే పద్దు, ఆగువే. పద్దు నీకేం చెప్పేది? నా మాట విను, ఆగువే పద్దు, నా మాట విను, ఆగు పద్దు.
ఏయ్, ఏమిటి అలా చూస్తున్నావు? పరిగెత్తాను కదా బావా, గుండెల్లో దడగా ఉంది. నువ్వు ఇలా దగ్గరగా చూస్తుంటే నాకు గుండెల్లో దడగానే ఉంది. ఇలా ఎక్కువసేపు ఉంటే తేడాలు వచ్చేస్తాయి. లే లే లే, లే, లే. బావా, ఇంకా 5 రౌండ్లు బ్యాలెన్స్ ఉన్నాయి, తిరగమంటావా? ఏయ్, బావా, ఆగు, ఆగు. నువ్వు చెప్పినట్టుగానే డైరెక్ట్ గా పనిష్మెంట్ ఇస్తాను. సరే చెప్పు బావా, ఏంటా పనిష్మెంట్? ఇది నా పనిష్మెంట్. ఎలా ఉంది? ఇదేం పనిష్మెంట్ బావా? ఎస్, ఇదే నేను నీకు ఇచ్చే పనిష్మెంట్. దీన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేయలేదు, ఆ క్షణమే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. జాగ్రత్త. అమ్మయ్యా, ఇన్నాళ్ళు పద్మావతి మీద ఎన్ని ఎదవ ప్లాన్లు వేసినా గెలవలేకపోయాం. మొన్న ఫస్ట్ టైం వాటర్ ట్యాంక్ దగ్గర గెలిచాం, ఇప్పుడు సెకండ్ టైం గోవింద్కి చద్దన్నం పెట్టి గెలిచాం. చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడానే. గోవిందు పద్మావతిని తిడుతుంటే పద్మావతి తల దించుకుంది చూడు, ఆ సీను వర్ణనాతీతమే. అబ్బబ్బబ్బబ్బబ్బా, చెప్పలేమనుకో. పిచ్చి పద్మావతి, సద్దన్నం మనం పెట్టి దానికి శిక్ష పడేలా చేశాం. ఇలానే ప్లాన్ చేసి పద్మావతితో 3వ తప్పు చేయించేలా చేస్తే ఈ కొంప నుంచి పద్మావతి బయటకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నేనే ఇంటికి మహారాణిని, నువ్వే నా అంతరంగిక చెలికత్తవి. ఏం మాట్లాడుతున్నావే? నేను కదా మహారాణిని, నువ్వు కదా నా అంతరంగిక చెలికత్తవి అన్నాను. అప్పుడు నువ్వన్నావు, ఇప్పుడు నేనంటున్నాను. ఏ, నేను నీ చెలికత్తగా చేస్తానని ఒప్పుకున్నప్పుడు నువ్వు నా చెలికత్తగా చేయడానికి ఒప్పుకోవాలి కదా. నీది చలికత్త పర్సనాలిటీయే, నీది చలికత్త ఫేసే, కానీ నాదలా కాదు కదా. కరెక్టేనే, నాదైనా చెలికత్త ఫేస్, కానీ నీది దొంగ కోళ్లు పట్టే ఫేస్. ఏంటే నన్నే అంటావా? అవునే, నీది ఇంట్లో పని మనిషి ఫేస్. నన్ను పని మనిషి అంటావా? నిన్ను నా చుట్ట పట్టుకుంటావా? ఇదిగో, నన్ను గనుక కొట్టావంటే మొన్న వాటర్ ట్యాంకర్ ప్లాను, ఇవాళ వేసిన గోవింద సద్దన్నం ప్లాను మొత్తం రివీల్ చేస్తానేమనుకున్నావు? దేవుడా, ఈ మాయ చెప్పిన మాటలు త్రిపుర వినేసిందా ఏంటి? నోరు నాయనో, ఏదో నోరు జారి నిజాలన్నీ బయట పెట్టేశానే. ఇది వినేసినట్టుందే. ఇక మా ఇద్దరికి దరువే. ఏమైంది త్రిపుర? చెత్త మొహాలారా, మీ ఇద్దరు కలిసి ఎన్ని ఏదో పనులు చేస్తారనుకోలేదు. అమ్మో, కన్ఫర్మ్ అయిపోయింది, ఇది వినేసింది. అయిపోయింది, దీనికి నిజం తెలిసిపోయింది. చెప్పండి, నా గోవింద్ బాబు క్యారేజ్ లో సద్దన్ను ఎవరు పెట్టారు? నిజం ఒప్పుకుంటే బెటర్ ఏమో. ఒప్పేసుకుందాం.
చెప్తారా లేదా? నాకెందుకు వచ్చిన గొడవ? ఇదే పెట్టమందని దీని మీద చెప్పేస్తాను. ఓ గొడవ వదిలిపోతుంది. ఇదిగో ఈ కత్తితో మీ ఇద్దరిని కస పొడి చేయమంటారా? లేదు త్రిపుర, నిజం చెప్పేస్తాం. చెప్పవే. ఆ క్యారేజ్ లో చద్దన్నం నువ్వే పెట్టావు. ఏయ్, నేను అనే పెట్టింది. మరి లేకపోతే చద్దన్నం మేమెందుకు పెడతాం? మేమేదో క్యారేజ్ లో చద్దన్నం పెట్టినట్టు నువ్వు కత్తి పట్టుకొని రావటం, మా ఇద్దరిని బెదిరించటం. అయినా నిజంగా మేమే పెట్టామనడానికి నీ దగ్గర సాక్ష్యం ఏమైనా ఉందా? లేదే, సాక్ష్యం ఏమీ లేదు. కానీ నాకు అపారమైన నమ్మకం. ఈ ఇంట్లో ఏదో పనులు చేసేది మీ ఇద్దరూ తప్పితే ఇంకెవరూ లేరు. చాలే, పద్మావతికి గోవింద్కి పడట్లేదు. అందువల్ల గోవింద్ మీద కోపంతో వాళ్ళ వదినే క్యారేజ్ లో చద్దన్నం పెట్టుంటుంది. ఏయ్, పద్మావతి మీలాగా దుర్మార్గురాలు కాదే చెత్త పనులన్నీ చేయడానికి. పైగా గోవింద్ బావ అంటే పద్మావతికి ఎనలేని అభిమానం. తన కడుపు మార్చుకునైనా సరే గోవింద్ బావకి అన్నం పెడుతుంది, కానీ సద్దన్నం ఎప్పటికీ పెట్టదు. ఈ పాపం చేసింది మీరిద్దరే అని నా అనుమానం. అవునే, మేమే పెట్టాం. ఇప్పుడు ఏం చేస్తావు? నీ దగ్గర సాక్ష్యం ఏమైనా ఉందా? లేదు కదా. అందుకే అడుగుతున్నానే. నా దగ్గర సాక్ష్యం ఉండుంటేనా మీ ఇద్దరి సంగతి చెప్పేదాన్ని. అది నీకు ఎప్పటికీ రాదు, కానీ మూసుకొని వెళ్ళు. ఏయ్, నేను వెళ్ళడం కాదే, అతి త్వరలోనే మీ ఇద్దరిని ఈ ఇంటి నుంచి బయటికి పంపించేస్తా. లేకపోతే నా పేరు త్రిపురయ్యే కాదు. మమ్మల్ని పంపించేయడం తర్వాత, కానీ ఇంకాసేపట్లో దామిని ఇచ్చే ట్రీట్మెంట్ కి నీకు గుండె పగిలిపోవడం కన్ఫర్మ్. ఏ పొట్టిదానా, ఏం మాట్లాడుతున్నావే? యస్, నీ ముద్దుల బావని, అదే గోవింద్కి నాకు అతి త్వరలో పెళ్లి అనే న్యూస్ నీ చెవిలో పడేటట్టు చేయబోతున్నాం. ఏయ్, ఎందుకే నవ్వుతున్నావు? ఓసే, మా గోవింద్ బాబా మనుషుల్ని తప్ప నీలాంటి జంతువుల్ని అస్సలు చేసుకోడే. నీ బావని నేను చేసుకుంటే నేను మనిషినేగా. నిన్ను చేసుకోకపోతే నువ్వు జంతువేగా. ఇంకాసేపట్లో రుజువవ్వబోతుంది. పండగ చేసుకో. పదవే. పోవే. ఇదేంటిది? వీళ్ళేం చేయబోతున్నారు? అండాళ్ళు, అండాళ్ళు, ఓ తీసుకొచ్చావా? నాకోసమేనా కాఫీ? మీకు కాదండి, గోవింద్ గడికి. వాడిప్పుడేం తాగుతాడులేవే, నాకివ్వు, నేను తాగి పెడతా. బా ఉండండి, ఇప్పటికే 2 సార్లు తాగారు, మళ్ళీ 3ోసారి కూడానా? మళ్ళీ మొదలు పెడుతున్నావే. అయినా నాకేమిటే, యోత్ యోత్. అబ్బో, ఏ మాయ చూడవే, కాబోయే నా మొగుడికి కాఫీ ఇవ్వడానికి వెళ్తుందే. దీన్ని మనం అడ్వాంటేజ్ గా తీసుకుంటే తొందరగా మన పని అయిపోవచ్చు. అడ్వాంటేజ్ ఎలా తీసుకుంటావే? ఓ, సూపర్ గా ఉంది. త్వరగా కానీ పద. ఉండండి, వాడికి ఇచ్చొచ్చి మీకు తెచ్చిస్తాను. ఏ షూ, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళేసొస్తాను. సైలెంట్ గా ఉండు. ఏంటి? ఆంటీ 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 ఆగండి. ఏంటి, ఏమైంది? వద్దంటీ, ఈ టైంలో రూమ్ లోకి వెళ్ళడం అస్సలు కరెక్ట్ కాదు. ఆ? మా గోవింద్ గడి రూమ్ లోకి నేను వెళ్ళటం కరెక్ట్ కాదంటావా? ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఆంటీ. ఇలాంటి టైంలో లోపలికి వెళ్ళడం మీకు మంచిది కాదు, వాళ్ళకి మంచిది కాదు. వాళ్ళంటే ఎవరు? ఇంకెవరు? మీ కాబోయే కోడలును మీ కొడుకును. కోడలు కొడుకునా? ఆ, అంటే లోపల త్రిపుర ఉందా? తప్పుకోవే, తప్పుకో అంటే. ఆంటీ ఆంటీ అమ్మా, అమ్మా, ఏంటిది? ఏంటిదమ్మనేది? షూ, మాట్లాడుకో.
గోవిందు ఏం చేస్తున్నారు ఇక్కడ? అమ్మా కూర్చుని వీడియో గేమ్ ఆడుతున్నానమ్మా. వీడియో గేమ్ అయితే పర్వాలేదు, కానీ జీవితాలతో మటుకు ఆడుకోకు. చిచి, ఏం పిల్లలో ఏంటో. ఇందుకేనా నువ్వు కాపలా ఉన్నది ఇక్కడ? కిందకి రండి చెప్తాను. చూడదామని అమ్మ ఎంత మాట అందో. జీవితాలతో ఆడుకోకు అని వెళ్ళిపోయింది. అక్కడికి నేనేదో నీ జీవితంతో ఆడుకున్నట్టు. అయ్యో గోవింద్, నేనేం చేసినా మన మంచికే చేస్తానని తెలుసు కదా. ఏంటి మంచి? అమ్మ నన్ను వెదవనుకోవడం మంచా? నాకు నీకు మధ్య ఏదో సంబంధం ఉందనుకోవడమా నువ్వు చేసిన మంచి? ఎస్, నేనలా దుప్పటి కప్పబట్టే, నేనలా హక్ చేసుకోబట్టే ఆంటీ మనిద్దరిని తప్పుగా అనుకున్నారు. ఇప్పుడు ఆవిడేం చేస్తారో తెలుసా? ఆ ఏం చేస్తారా? వెళ్ళి నా గురించి బ్యాడ్గా నాన్నగారికి చెప్తారు. ఆయన పిలిచి చివాట్లు పెడతారు. ఇంకా కోపం తగ్గకపోతే రూమ్లోకి తీసుకెళ్లి పిచ్చ తిట్లు తిడతారు. నువ్వు నాకు చేసిన మంచి చాలమ్మా. దయచేసి ఇలాంటి పిచ్చి పనులు ఇంకెప్పుడు చేయొద్దు. గోవిందు, నేను చెప్పేది విను, నేను చెప్పేది అర్థం చేసుకో. నా అంచనా కరెక్ట్ అయితే ఒక కాసేపట్లో మీ నాన్నగారి దగ్గర నుంచి పిలుపొస్తుంది. ఆ తర్వాత నీకు పెళ్లి చేస్తాం నాయనా, ఎలాంటి పిచ్చి పనులు చేయకు అని హామీ ఇస్తారు. ఇదే జరగకపోతే చూడు, ఈ ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోతాను. ఏమిటి ఆండాళ్ళు? ఏమిటి నువ్వనేది? మన గోవింద అంతకు తెగించాడా? ఈ ఇంటి పరువు వీధిన పెట్టాలనుకుంటున్నాడా? అయ్యో, నా నోటితో నేను చెప్పలేకపోతున్నాను. అసలు ఆ దామిని ఏం చేయబోతుందని భయంగా ఉందండి. వీడా అమాయకుడు, అదా వీరముద్రు. ఏదైనా జరగరాని గౌరవం జరిగితే అది ఇంటి కోడలే కూర్చుంటుందండి. అదే జరిగితే మనమందరం నరకంలో పడ్డట్టే. అత్తయ్య గారు మీరేం భయపడకండి. మనం చేయాల్సింది అసలు ఆ గదిలో ఏం జరిగిందో గోవిందుని అడిగి తెలుసుకోవడమే. మావయ్య గారు, ఒకసారి గోవిందుని పిలిచి నిజానిజాలేంటో తెలుసుకుందాం. ఇంకా ఏం తెలుసుకుందామమ్మా? ఒక ఆడపిల్లతో ఏ చనువు లేకుండానే దుప్పటి కప్పుకుని మాట్లాడుకునేంత దాకా వచ్చిందంటావా? మావయ్య గారు, దామిని గురించి మనకి తెలిసిందే కదా. అదే ఏదో నాటకం ఆడుంటుంది. అది నాటకమో నిజమో మనకి తెలీదమ్మా. మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటి మావయ్య గారు అది? అర్జెంటుగా వాడి పెళ్లి చేయడమే. నీ ముద్దుల బావని, అదే గోవింద్కి నాకు కూడా అతి త్వరలో పెళ్లి అనే న్యూస్ నీ చెవులో పడేటట్టు చేయబోతున్నాను. అదేదో తప్పు చేసిందని మన గోవింద్కి ఇష్టం లేకుండా పెళ్లి ఎలా చేస్తాం మావయ్య గారు? వాడికెందుకు ఇష్టం లేదమ్మా? వాడే కదా పెళ్లి పెళ్లి అని గొడవ చేస్తున్నాడు. లేదు మావయ్య గారు, తన కాళ్ళ మీద తను నిలబడలేదు కదా. పెళ్లి చేస్తే వచ్చిన భార్యని ఎలా పోషించుకుంటాడు? ఆ బుద్ధి వాడికుండాలమ్మా. ఈ మధ్య వాడు ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడే పిలిచి వాడు అంతు తేలుస్తాను. గోవిందో, గోవిందో, గోవిందో! అదిగో మీ నాన్నగారు పిలుస్తారు అని చెప్పానా? పిలుపు వచ్చేసింది. వెళ్ళు, ధైర్యంగా వెళ్ళు, వెళ్ళు. వెళ్ళి నేనేం చెప్పను? నువ్వేం చెప్పక్కర్లేదు. చెప్పాల్సిందంతా వాళ్లే చెప్తారు. నువ్వు వింటూ ఉండు అంతే. ఏమో, నాకైతే టెన్షన్గా ఉంది. ఒరే గోవిందో, పిలుస్తున్నాడు కదరా, రావేంట్రా? మీ నాన్నగారు పిలుస్తున్నారు. ముందు నువ్వు అర్జెంటుగా వెళ్ళు, వెళ్ళు. ఏం కాదు గోవింద్, వెళ్ళు, వెళ్ళు. రేయ్, అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతోందిరా? సమాజంలో మా పరువు ఉంచాలనుకుంటున్నావా, తీయాలనుకుంటున్నావా? నాన్నగారు, మీరు చూసిందేది నిజం కాదు నాన్నగారు. రేయ్, తప్పు చేసిన ప్రతి వెధవా చెప్పే మాటలు ఇవేరా? నేను తప్పు చేయలేదు,
అనుకోకుండా ఏదో జరిగింది అని. ఈ కాకమ్మ కబుర్లు వినడానికి నేను సిద్ధంగా లేనురా.